హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరిది లంచ్ అయిందా? మాది కూడా ఇప్పుడే లంచ్ అయిపోయింది. ఇప్పుడు కమింగ్ డేస్లో మనకి ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి. మా పిల్లలు కొంచెం 1 గ్రామ్ గోల్డ్ కలెక్షన్ చేశారు. అవి ఏమేమి తీసుకున్నారు, ఎంత కాస్ట్ పడింది అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. వచ్చేసేయండి. ఇదేనండి మా పిల్లలు తీసుకున్న జ్యువెలరీ. వీటిలో కొన్ని కొత్తవి ఉన్నాయి, కొన్ని పాతవి ఉన్నాయి. ఎంత కాస్ట్ పడినాయి ఏంటి అనేది అంతా మీకు మొత్తం చెప్తానండి. ఇదైతే మన ఫస్ట్ ఐటమ్ అండి, చౌకర్. ఈ చౌకర్ అయితే ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్లో కూడా చాలా మన గోల్డ్ లాగే అనిపిస్తున్నాయండి. కానీ పాప వాళ్ళకైతే గోల్డ్లో ఉన్నాయి చౌకర్స్, కానీ 1 గ్రామ్ గోల్డ్లో కూడా తీసుకున్నాము. ఇది ఒక్కటి వేసుకున్నా కూడా పిల్లలు చాలా బాగుంటుంది. చూడండి, ఇలా వేసేసుకున్నారంటే పిల్లలు లెహంగాలోకి ఒక చౌకర్ వేసుకొనేసి ఒక వడ్డాన్ని పెట్టేసుకున్నారు, చాలా బాగుంటుంది. అలాగే పెద్దవాళ్ళు అనుకోండి, పెద్దవాళ్ళకైతే చౌకర్ వేసుకొని ఒక చిన్న చైన్ లాగా వేసుకున్నాం అనుకోండి, చాలా చూడడానికి బాగుంటుంది. ఈ చౌకర్లోకి వాళ్ళు కమ్మలు కూడా ఇచ్చారండి, చాలా బాగున్నాయి. ఏమంటే మన పెద్దవాళ్ళు అయితే వేసుకోలేము, పిల్లలు అయితే వేసుకోవచ్చు. టీనేజ్ పిల్లలు కానీ కొంచెం పెద్ద పిల్లలు కానీ వేసుకోవచ్చు, చాలా బాగున్నాయి. దీని ప్రైస్ వచ్చి మనకి 2500 పడింది. ఇది వచ్చి చిన్నదండి చౌకర్లో, దానికంటే చిన్నది. ఇవన్నీ చిన్న పార్టీస్కి, ఏమైనా బర్త్డేస్ కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చి 1500 పడిందండి. ఫస్ట్ చౌకర్ కంటే ఇది కొంచెం తక్కువే పడింది. ఇది కూడా షాప్లో తీసుకున్నాం అంటే అది వచ్చి ఫస్ట్ది వచ్చి కొత్తదండి. ఇది వచ్చి అప్పుడు యూజ్ చేశారు పిల్లలు. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చి వడ్డానం అండి. ఈ వడ్డానంలో చాలా బాగుంది, అసలు గోల్డ్ వడ్డానం లాగే ఉంది. ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, లక్ష్మీ అమ్మవారు ఉన్నారు, సైడ్ వచ్చి నెమలికలు ఉన్నాయి. అలాగే మొత్తం వర్క్ అంతా ఇక్కడే కానీ మనకి శారీస్ మీద కానీ డ్రెస్ మీద కానీ వేసుకున్నా కూడా ఇవి కుచ్చుకోదు. ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చాడు, డిజైన్ అంతా మొత్తం. ఇక్కడ వచ్చి పల్స్ ఇచ్చాడండి. ఇలా వడ్డానాలు పాపం పెద్దవాళ్ళు కానీలేండి, వడ్డాన్ని పెట్టుకున్నాం అనుకోండి, పట్టు శారీలకి అని ఏమన్నా కానీ చాలా బాగుంటుంది. పిల్లలకి అయితే ఇంకా బాగుంటాయి. మనం ఏమంటే కలర్స్ వచ్చి డార్క్ కలర్స్ మీద వడ్డాన్ని పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, లక్ష్మీ అమ్మవారు చాలా బాగా కనిపిస్తున్నారు. పక్కన కానీ నెమళ్ళు ఉన్నాయి చూడండి. డిజైన్ అయితే వాడు అసలు ఇక్కడే కానీ ఇట్లా కుచ్చుకోకుండా ఇచ్చాడు, అసలు ఫినిషింగ్ అని చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఒక నెమలి ఉంది, ఇక్కడ ఒక నెమలి ఉంది. దీని ప్రైస్ వచ్చి మనకి 3000 పడింది. ఇది వచ్చి వడ్డానం అండి. మా దగ్గర ఉండేది సెకండ్ మోడల్ ఇది. ఇది వచ్చి ఎక్కువ స్టోన్ వర్కే ఉంటుందండి. స్టోన్ వర్క్ అనే వాళ్ళు కూడా ఇష్టపడే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు తీసుకోవచ్చు. ఇది మొత్తం మందికి చూడండి, పెద్ద కుందని ఇచ్చాడు బ్రౌన్ కలర్లో. ఇక్కడ వచ్చి నెమ్మలికలు వచ్చాయి, ఇక్కడ కూడా నెమ్మలు ఉన్నాయి. ఈ సైడ్ ఒక నెమ్మలి, ఇక్కడ ఒక నెమ్మలి. ఇక్కడ వచ్చి పల్స్ అన్ని ఇచ్చాడు, సేమ్ దానిలాగే ఇచ్చాడు. ఏమంటే ఇది వచ్చి స్టోన్స్ ఎక్కువ ఉంది. కూడా మా పాప ఇన్స్టాగ్రామ్లోనే తీసుకుంది. దీని ప్రైస్ వచ్చి మనకి 2400 పడింది. ఇది వచ్చి మన థర్డ్ వడ్డానం అండి. సేమ్ మన సెకండ్ వడ్డానం చూసినలాగే ఇది కూడా సేమ్ డిజైన్ అంతా అదే. ఏమిటి కొంచెం స్మాల్ సైజులో వచ్చింది. ఇది మధ్యలో చూసినట్లయితే అది వచ్చి కుందన్ పెద్దది వచ్చింది. ఇది వచ్చి చిన్నగా వచ్చింది కుందన్, కానీ ఇక్కడ వచ్చి పైన వచ్చి తామరపు స్టైల్లో వచ్చింది మోడల్. పక్కన కానీ సేమ్ నెమ్మలే ఉన్నాయి, కానీ వడ్డానాలకైతే నెమ్మళ్ళు ఉంటాయి, కొంచెం అమ్మవార్లు ఉంటారు అంతే. ఎక్కువ డిజైన్లు అయితే ఇవే ఉంటాయి. చూడండి, ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అవి వచ్చి బెల్ట్ టైప్, ఇది వచ్చి చైన్ మోడల్లో వచ్చింది. 2 అవి తీసుకున్నారు, ఒకటి వచ్చి ఇది తీసుకున్నారు పిల్లలు. దీని ప్రైస్ కూడా సెకండ్ దాని ప్రైస్ పడినంతే పడింది. చూసేది అయితే నెక్స్ట్ వచ్చి ఇది ఒక సెట్ అండి. ఇది చైన్, షార్ట్ చైన్, ఇది వచ్చి లాంగ్ చైన్, అలాగే కమ్మలు కూడా ఇచ్చాడు ఈ సెట్లోకి. ఈ సెట్ అంతా వచ్చి మనకి 5000 పడింది. ఎలా ఉంటుందని నేను చూపిస్తాను, చూసేసేయండి. ఇదైతే షార్ట్ చైన్ అండి. మనం మ్యారేజెస్ కానీ గ్రాండ్ పార్టీస్ కానీ వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు. పెద్దవాళ్ళు వేసుకోవచ్చు, చిన్నపిల్లలు కూడా వేసుకోవచ్చు, టీనేజ్ పిల్లలు అలాంటి పిల్లలు. కానీ వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, చాలా బాగుంటుంది. ఇది మామూలు శారీల కంటే ఇలా ఉంది. పట్టు చీరలకైతే చాలా గ్రాండ్ కనిపిస్తుంది. ఇది వచ్చి లాంగ్ చైన్, ఇది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చూద్దాం. దీనికి వచ్చి సెట్ కమ్మలు కూడా ఇచ్చారండి. ఇవి కూడా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్. ఇదైతే మా పాప శ్రీమంతానికి అని తీసుకుందండి. చాలా వీడియోలు అయితే చాలా గ్రాండ్గా వచ్చింది. అసలు గోల్డ్లోనేమో అనేటట్టు వచ్చింది, లాంగ్ చైన్ కానీ షార్ట్ చైన్ కానీ. ఇప్పుడైతే ఈ డిజైన్స్ అయితే గోల్డ్లో కూడా మనకి ఇన్ని రకాల డిజైన్స్ రావు, ఇంత ఫినిషింగ్ కూడా రాదండి.
అందుకని ఇప్పుడు చాలామంది గోల్డ్ కంటే ఇట్లా 1 గ్రామ్ గోల్డ్ ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నారు, తీసుకోవాలని ముందుకు వస్తున్నారు. ఈ లాంగ్ చైన్ వచ్చి యాంటిక్ ఫినిష్లో పడిందండి. మాకు వచ్చి ఒక లాంగ్ చైన్ ఒక జత కమ్మలు వచ్చి మాకు 2000 పడ్డాయి. ఇవి ఇలా మనం ఒక సెట్ ఇలా సింగిల్ తీసుకున్నాం అనుకోండి కాస్ట్ పడతాయి, కానీ కొన్ని కొనాలి, కానీ కొన్ని మాత్రం సెట్స్ తీసుకుంటేనే బాగుంటాయి. ఇదైతే మాత్రం మాకు కాస్ట్ ఎక్కువ పడినట్టు అనిపించింది. ఇంతకుముందు మీకు ఒక సెట్ చూపించాను కదండి, అది వచ్చి మాకు ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్, ఒక 2 కమ్మలు వచ్చి మాకు 5000 పడింది. ఇది వచ్చి ఒక 2 మాకు 2000 పడింది. అంటే కొన్ని హెవీగా వస్తాయన్నమాట. ఆ హెవీగా వచ్చినప్పుడు ఆల్రెడీ మనం స్ప్రేగా కొనవచ్చు, కానీ ఇట్లా చిన్న కొన్నప్పుడు మనము సపరేట్ కంటే మనకు సెట్ తీసుకోవడమే చాలా బాగుంటుంది. ఈ సెట్లే కమ్మలు వచ్చాయన్నాను కదండి, చూడండి కమ్మలు ఇవైతే చాలా నచ్చాయండి. కమ్మలు చాలా బాగున్నాయి. పిల్లలు అయితే మంచి శారీ కట్టుకొని పట్టు చీర కట్టుకొని లాంగ్ చైన్ వేసి కమ్మలు పెట్టాలంటే సింపుల్గా చాలా బాగా కనిపిస్తారు. చూడండి చాలా ముచ్చటగా ఉన్నాయి. ఇది వచ్చి మన నెక్స్ట్ ఐటమ్. ఇది వచ్చి షార్ట్ చైన్ కాదు, లాంగ్ చైన్ కాదు, మిడిల్ చైన్ అనమాట. ఇది 1 గ్రామ్ గోల్డ్లో వచ్చి అమెరికన్ డైమండ్స్ అని అంటారంట, స్టోన్స్ వచ్చి. అయితే ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. మన శారీస్ కానీ ఇది కానీ ఇక్కడే కానీ మనకి ఇట్లా కుచ్చుకోవడం, పట్టు చీరల మీదకి ఏమవుతుందంటే ఏదైనా కుచ్చుకుందనుకోండి, పోగులాగా పోయి అది పోగు కట్ చేస్తే శారీ డ్యామేజ్ అవుతుంది. కానీ వీడి ఫినిషింగ్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు. చూడండి, దీనికి వచ్చి కమ్మలు కూడా వచ్చాయి, ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇది వచ్చి ఇన్స్టాగ్రామ్ పేజీలోనే తీసుకున్నారు పిల్లలు. దీని కాస్ట్ వచ్చి 1800 పడింది. కానీ మనం స్టోన్స్ అంటే మొత్తం స్టోన్ వర్కే తీసుకున్నాము. ఈ సెట్ వచ్చి పిల్లలకి ఏమవుతుందంటే నైట్ ప్రోగ్రామ్స్ ఏమన్నా కానీ, నైట్ పార్టీ వేర్స్ కానీ, మ్యారేజెస్ కానీ వెళ్ళినప్పుడు వేసుకుంటే పిల్లలు చాలా బాగా, వీడియోస్కి అయితే చాలా బాగా వస్తాయి. మనం కొన్ని స్టోన్స్వి తీసుకోవాలి, కొన్ని ప్లెయిన్ కూడా తీసుకోవాలి. ప్లెయిన్ అయితే ఏమవుతాయంటే డే టైంలో అయితే ప్లెయిన్లో అయితే చాలా బాగా కనిపిస్తాయి, నైట్ అయితే స్టోన్ ఐటమే తీసుకోవాలి. మనం ఇంతకు ముందు అంతా లాంగ్ చైన్స్ అవన్నీ చూసాం కదా. ఇది వచ్చి షార్ట్ నెక్లెస్ అండి, చాలా బాగుంది. ఇవి వచ్చి రూబీస్ అనమాట. డిజైన్ తెలుగులో వచ్చి కెంపులు అని అంటారు. అంతే స్టోన్ ఐటమేనండి ఇది. దీనికి కమ్మలు కూడా వచ్చాయి, చూడండి కమ్మలు కూడా వచ్చాయి. ఇది వచ్చి సెట్ వచ్చి మనకి 1700 పడింది. ఇవి వచ్చి ఎక్కడికైనా మనం సింపుల్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు, గృహప్రవేశాలు కానీ, మన ఇంటి దగ్గర ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ, బర్త్డే పార్టీస్కి అట్లా వెళ్ళినప్పుడు కానీ ఇట్లా వేసుకుని పోయినాం అనుకుంటే చూడడానికి బాగుంటాయి, కానీ గ్రాండ్ కనిపిస్తాయి. ఇవి వచ్చి ఓవల్ షేప్లో కుందన్స్ అండి. ఇది కూడా చాలా సింపుల్గా చాలా బాగుంటుంది చైన్. దీనికి కూడా కమ్మలు అని సెట్ వచ్చేసింది. చూడండి వేసుకుంటే ఎంత సింపుల్గా చాలా బాగా కనిపిస్తుంది. ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి వీటికి. ఇది కూడా అంతే అండి, మనం చిన్న ఫంక్షన్స్ తీసుకున్నామంటే గ్రాండ్ లుక్ వస్తుంది, చాలా చూడడానికి కూడా బాగుంటుంది. ఇది వచ్చి నాకు 1300 పడిందండి. ఇవి వచ్చి చెంపసరాలండి. పిల్లలు బాగా ఏదైనా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినప్పుడు ఇట్లా బ్యాగ్స్ వేసుకుంటారు, ఇలా వేసుకునేటివి. ఇలా చెవు కూడా వేసుకుంటారు అనమాట. అవి వచ్చి మా సైడ్ మాటీలు అంటారు, ఇవి వచ్చి చెంపసరాలు అని అంటారు. ఇవి వచ్చి మూడు డిజైన్స్ ఉన్నాయి నా దగ్గర, 3 చూపిస్తాను. దీని కాస్ట్ వచ్చి 500 పడిందండి. చెంపసరాల్లో కూడా సింగిల్ లేయర్ కూడా ఉంటుంది, కానీ ఆ సింగిల్ ఏమవుతుందంటే అంత లుక్ అనిపించదు. ఇట్లా 3 లేయర్స్ వచ్చింది అనుకోండి, వేసుకుంటే మాత్రం ఇది పెద్దవాళ్ళు వేసుకున్నా పిల్లలు వేసుకున్నా కూడా చాలా లుక్ ఉంటుంది. ఇదే మనకి అందాన్ని కూడా ఇస్తుంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. ఇది కూడా చెంపసరాలేనండి. ఇది వచ్చి సెకండ్ మోడల్. ఇది కూడా 3 లేయర్స్ వచ్చింది. మనకి 3 లేయర్స్ ఉండడం వల్ల మనం పెట్టుకున్నా కూడా సైడ్ లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇది చెంపసరాలు వచ్చి లక్ష్మీ కాసులతో తయారు చేశారు. ఇది వచ్చి లక్ష్మీ అమ్మవారు కనిపిస్తుంది. మీకు లైవ్లో అయితే చాలా బాగా కనిపిస్తుంది, మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు. దీని కాస్ట్ వచ్చి 800 రూపీస్ పడిందండి. ఇది కూడా సేమ్ 3 లేయర్సేనండి, కానీ ఇది వచ్చి స్టోన్ వచ్చింది, పర్ల్ వచ్చింది. కానీ ఇది కూడా మనం పెట్టుకుంటే చాలా లుక్ ఉంటుంది. ఒకసారి చూసేసేయండి, చూడండి ఎంత లుక్ వస్తుందో. ఇది వచ్చి మన సైడ్ పెట్టుకుంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తుంది. కావాలంటే మీరు ఎప్పుడైనా ఇట్లా సైడ్ పెట్టుకొని ఫోటో కానీ వీడియో కానీ తీసుకొని చూడండి, ఎంత లుక్ని ఇస్తుందంటే సైడ్ ఫేస్ అంత లుక్ ఇస్తాయి చెంపసరాలు అనేది. దీని కాస్ట్ వచ్చి మాకు 700 రూపీస్ పడింది. ఇవి వచ్చి పాపిడి బిళ్ళలు అండి, షార్ట్ ఇవి. ఇప్పుడు వచ్చి లాంగ్ షార్ట్ పాపిడి బిళ్ళలు అనేది ఎవరు పెట్టుకోవడం లేదు, ఎందుకంటే హెయిర్ స్టైల్స్ అని ఇప్పుడు చాలా రకరకాల హెయిర్ స్టైల్స్ వచ్చాయి.
ఇప్పుడు హెయిర్ స్టైల్స్లోనే బ్యూటిషియన్స్ ఏం చేస్తున్నారంటే దీన్ని కవర్ చేస్తున్నారు. అందుకనేసి ఇప్పుడు షార్ట్వి ఎక్కువ వస్తున్నాయి. కానీ షార్ట్ కూడా చాలా వేసుకుంటే చాలా లుక్ వస్తాయి. చూడండి, ఇది ఒక మోడల్, ఇది కూడా ఒక మోడల్. ఇవి రెండు వచ్చి ఒక్కొక్కటి 350 రూపీస్ పడింది. కానీ ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి, కానీ ఇవి తక్కువ తీసుకున్నారు పిల్లలు. ఇది వచ్చి సీజెస్ సెట్ అండి. ఇవి చాలా 4 సెట్స్ ఉన్నాయి. చూపిస్తాను ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఇవి వచ్చి చూడడానికి చాలా సింపుల్గానే ఉంటాయి, కానీ గ్రాండ్ లుక్ ఇస్తాయి. పిల్లలు ఏం చేస్తారంటే చాలా హెవీ డ్రెస్సెస్ చేస్తారు కదండి, లెహెంగాస్ అవి. అంటే హెవీ డ్రెస్సెస్ అంటే వర్క్ ఉండేవి కాదండి, కొన్ని చూడడానికి కూడా హెవీగా ఉంటాయి డ్రెస్సెస్. వాటిల్లోకి ఇలా వేసేసి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నారనుకోండి, చాలా లుక్ని ఇస్తాయి పిల్లలకి. సీజర్స్ అనేది భలే బాగుంటాయండి సెట్స్. అయితే నా మెల్లో అంటే సీజర్స్ వర్క్వి పెద్ద పెద్ద హెవీ కాదండి, చూసేకి లెహంగాలలోనే కొంచెం హెవీ వర్క్లో కూడా వస్తాయి. వాటిల్లోకి మన హెవీ డ్రెస్సులలోకి ఇంతకుముందు చూపించిన సెట్స్ అయితే సెట్ కావు. ఎప్పుడైనా హెవీ డ్రెస్సులలోకి ఏం చేయాలంటే ఇట్లా సింపుల్గా ఉండేవి వేసుకున్నాం అనుకోండి, ఆ హెవీ డ్రెస్కి ఇది సింపుల్ నెక్లెస్కి ఆ డ్రెస్సింగ్కి బాగా సెట్ అవుతాయి. లేదనుకోండి ఈ డ్రెస్ హెవీ చేసి నగలు హెవీ చేసామనుకోండి, ఉన్న డిజైన్ అంతా కూడా మనకి ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి హెవీ డ్రెస్లకి ఇట్లా సింపుల్ వేసుకోండి. మరి కమ్మలు కూడా ఇయర్ కమ్మలు వచ్చాయి మనకి దీనికి సెట్లోకి. ఈ కమ్మలు పెట్టుకొని హెవీ లెహంగాస్ వేసుకున్నారు, చాలా బాగా లుక్ వస్తాయి పిల్లలకి. ఈ సెట్ వచ్చి మాకు 1500 పడిందండి. టీచర్స్లోనే ఇది ఇంకో సెట్ అండి. దీనికి వచ్చి కవి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి. చూడండి, చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా. మీరు అనుకోవచ్చు ఇది కాస్ట్ ఇంత పడుతుందా, సీజర్స్లో కూడా ఇంత సింపుల్గా ఉన్నాయి ఇంత కాస్ట్ పడుతుందా అనేసి అని. ఈ సీజర్స్లోనే ఒక్కొక్క స్ప్రేగా తీసుకున్నా కూడా మనకు 4000, 500,000 కూడా పడతాయి. ఎందుకంటే సీజర్స్ అంటేనే కాస్ట్ ఎక్కువ పడతాయండి. ఇది వచ్చి థర్డ్ సెట్ అండి మంది. ఇది స్టోన్స్ వచ్చి పింక్ కలర్లో వచ్చాయి, పింక్ కలర్ వైట్ కాంబినేషన్లో వచ్చాయి. దీని కాస్ట్ వచ్చి 1300 రూపీస్ పడింది మనకి. ఇంతకుముందు మీకు వీడియోలు కనిపించిందో లేదో పింక్ కలర్ లైట్ పింక్ వచ్చింది చూడండి, ఇప్పుడైతే చాలా బాగా కనిపిస్తుంది. ఇది కూడా కంప్లీట్ వైట్ సెట్టేనండి, మొత్తం అంతా వైట్ కుందన్స్ ఉన్నాయి. ఇది కూడా మనకి 1300 రూపీస్ పడింది కాస్ట్. ఇది వచ్చి బ్రేస్లెట్. దీంట్లో వచ్చి పచ్చలు కెంపులు ఉన్నాయి, డిజైన్ కూడా చాలా బాగుంది. గోల్డ్ ఎలా ఉంటుంది సేమ్ అలాగే గోల్డ్ లాగే ఉంది చూడండి, షైనింగ్ అని అంతా గోల్డ్ లాగే అనిపిస్తుంది. ఇదైతే మా పాప చాలా ఏళ్ళ కింద తీసుకుంది, ఒక 2-3 ఇయర్స్ కింద. కానీ ఆ రోజు ఎలా ఉంది ఈ రోజు కూడా అలాగే ఉంది. బ్రేస్లెట్ వచ్చి ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి ఇప్పుడు, కానీ డైలీ వేర్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది మోడల్. కొత్తది ఇంకా పాప ఇంకా యూజ్ చేయలేదు. ప్రైస్ కూడా చూపిస్తాను చూడండి, 590 ఉంది దీని కాస్ట్ వచ్చి. చాలా బాగుందండి ఇది కూడా మోడల్ వచ్చి ఇన్ఫినిటీ మోడల్ అండి. ఇది కూడా సేమ్ కాస్టే పడింది, చాలా బాగుంది మోడల్ అయితే చూడండి. ఇంకా పాప ఇది కూడా యూజ్ చేయలేదు ఇంకా. ఇప్పుడు పిల్లలందరికీ కాలేజ్కి వెళ్ళడానికి, ఆఫీస్కి వేసుకొని వెళ్ళడానికి, చిన్న చిన్న పార్టీ వేర్స్ కానీ చాలా యూజ్ చేస్తున్నారు. గోల్డ్ అవన్నీ కూడా ఎక్కువ యూజ్ చేయడం లేదు, కానీ పిల్లలంతా ఇప్పుడు ఎక్కువ డిజైన్స్లోనే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఈ బ్రేస్లెట్ అయితే సీజెస్లో పడిందండి. ఇందాక మీకు చూపించాం కదండి నెక్లెస్, దాంట్లోకి వచ్చి ఇది లెహంగా లేకన్నట్టు సెట్ తీసుకుంది పాప. చూడండి ఎంత బాగుంది డిజైన్. దీని కాస్ట్ వచ్చి 800 రూపీస్ పడింది. ఇవన్నీ పిల్లలు సింపుల్గా వేసుకోవడానికి చుడీదార్స్ లేకన్నీ వేసుకుంటారు. ఇవన్నీ ఇవి వచ్చి గజ్జాలు. ఇవి కూడా చాలా సింపుల్ అన్నీ, పిల్లలు ఎప్పుడైనా చిన్న ఫంక్షన్స్కి వేసుకోవడానికి తీసుకున్నారు. ఏమైనా చిన్న ఫంక్షన్స్కి అట్లా వేసుకోవడానికి అనేసి సింపుల్ అన్నీ తీసుకున్నారు పిల్లలు. ఇవాళ వీడియో ఇదేనండి, మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను. బాయ్.